బ్రో ఏం రేట్ చెప్తారు? 2 లక్షలు 2 లక్షలు చెప్తున్నారు. ఫుల్ ఎద్దులు పండగలా ఉంది ఇది, ఈ చింతామణి సంత. నిన్న హైట్ ఉన్నాయి ఒంగోలు గిత్తలు. బ్రో ఏం రేట్ చెప్తారు? 2 లక్షలు 2 లక్షలు చెప్తున్నారు. భారీ హైట్ ఉన్నా కూడా ఏం చేయవు. చూడండి చిన్న పిల్లగాడు పట్టుకున్నాడు ఇక్కడ. 2,50,000 అల్లు ఇస్తే 6 అడీలు ఉంటాయనా? ఫుల్ బాహుబలి ఎద్దులు మాదిరి ఉన్నాయి. హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే మనం చింతామణి ఎద్దుల సంత అయితే చూడబోతున్నాం. దూళ్ళు, నాటి దూళ్ళు, తొరుపులు, మళ్ళీ ఎద్దులు అయితే చూడబోతున్నాము. ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసేది ఇంకా నాకైతే యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ చింతామణి వచ్చి చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్ లో వస్తుంది. ఇక్కడ ప్రతి ఆదివారం జరుగుతుంది సంత, ఎవరీ సండే. ఇంకా వెళ్ళిపోదాం, డీటెయిల్స్ అయితే చూద్దాం రండి. ఇది ప్రైస్ కూడా 12,500 చెప్తున్నారు. చూడండి చూస్తున్నారు, 12,500 చెప్తున్నారు. ప్యాయి కూడా నాటి ప్యాయి కూడా. ఇది అడుగుతున్నారు వ్యాపారాలు. ఇది అది భారీగా ఉంది, చిన్న దూడ అది బాగుంది. ఏం రేట్ చెప్తారు? 10,000 చెప్తున్నారు. అమ్మాయికే తీసుకునిందా మీరు? మీదేనేమన్నా? బాగుందా దూడ? 10,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. దూడ అయితే ఉంది. ఏం రేట్ చెప్తారు? 16,500. తురుపా తురుపు దూడ 16,500 చెప్తున్నారు. తురుపు దూడ చూడొచ్చు, బాగుంది. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఆయన వాళ్ళది నా మళ్ళీ బేరాలు ఉంటాయి. అదే ఫైనల్ రేట్ ఏం కాదు కదా? ఎంత ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు చెప్పు? ఫైనల్ 15,000 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ అయితే వారం వేస్తారు. దూడలో దూడ అయితే బాగుంది. ఒకటేనా ఈ వారమా? 3 అయిపోయి. అవునా? బాగుంది దూడ. అయితే ఇచ్చాయన్నారంట వాళ్ళకి. ఇవన్న దూళ్ళు అయితే బాగున్నాయి. ఇక్కడైతే ఒక జత ఉన్నాయి. ఇవి పై దూళ్ళే. నువ్వేం రేట్ చెప్తారనా? 22 జత. 2 పై దూళ్ళేనా? 2 పై దూళ్ళే, తురుపు దూళ్ళు. 22,000 చెప్తున్నారు జత. ఇవి నాటి దూళ్ళు. వాళ్ళు చెప్పినంతే రేట్ ఫైనల్ రేట్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక జత ఉన్నాయి. ఇవి పై దూళ్ళే. అన్న ఏం రేట్ చెప్తారు? 42,000 చెప్తారు. 42,000 చెప్తున్నారు. 2 తొరుపులేనా? 2 ఐదోళ్ళు 42,000 చెప్తారు. అది ఫైనల్ రేట్ కాదు, మళ్ళీ బేరాలు ఉంటాయి. నా ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు? నా లాస్ట్ 35 అయితే ఇచ్చేస్తారు. లాస్ట్ 35,000 అయితే ఇచ్చేస్తారంటే జత. దూళ్ళు అయితే ఇట్లున్నాయి. ఇంకా ఎద్దులు ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తారు? 15,500. ఈ తొరుపు దూడ 15,500 చెప్తున్నారు. తొరుపు దూడ. ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు తోలుకోపోతున్నారు, తీసుకున్నారేమో అనుకుంటున్నా. అలా ఏం రేట్ చెప్తారనా? 15,500. 15,000. తొరుపు దూడే కదా, 15,000 చెప్తున్నారు. తొరుపు దూడ. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత బేరాలు అయితే ఉంటాయి కొద్దిగా. దూడలు అయితే హెవీగా చేరినాయి ఈ వారం. ఒక జత అయితే ఉంది, నల్ల దూడ ఉంటుంది. అడుగుదాం అయినది. అలా ఏం రేట్ చెప్తారు? వేరే వాళ్ళరా? వాళ్ళు మీ చేతికి ఇచ్చేసిపోయినారా? అదైతే వేరే వాళ్ళంట, చేతికి ఇచ్చేసిపోయినారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక జత ఉన్నాయి, ఇవి కుర్లు. నా ఏం రేట్ చెప్తారు? నా జత 25,000 జత. 2 కుర్లే కదా, 2 కుర్లే 25,000 చెప్తున్నారు జత. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత బేరాలు అయితే ఉంటాయి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారనా? విజయపురం. ఓ
ఇవేం స్వామి ఎద్దులు, ఒంగోలు గిత్తులు. ఇవైతే ఒంగోలు గిత్తులు. ఇవైతే సాధు జీవిలు, ఒంగోలు గిత్తులు. భారీ హైట్ ఉన్నా కూడా ఏం చేయవు. చూడండి చిన్న పిల్లగాడు పట్టుకున్నాడు ఇక్కడ. అక్కడ ఉంది జత. ఇవి ఫుల్ ఏం రేట్ చెప్తారు ఇవి? 1,02,50,000. రెండు చేరి 2,15,000 చెప్తున్నారు. ఒంగోలు గిత్తలు. అల్లు ఇష్టం ఏడల్లా 2 పళ్ళు అంట. చూడచ్చు భారీగా ఉన్నాయి. ఆవులు మాత్రం ఆవులు అంటాం, ఎద్దులు భారీ ఉన్నాయి. ఎద్దులు నా హైట్ ఉన్నాయి. ఒంగోలు గిత్తలు. నా ఒంగోలు గిత్తలే కదా. ఒంగోలు గిత్తలు. ఇవి 2,15,000 చెప్తున్నారు. 2 పళ్ళు. వీళ్ళు ఇయ్యన్న వాళ్ళవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నీవు వెళ్ళిందా ಬಂದ್ರಿ? ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ. ನೀವು ಬೆಂಗಳೂರಿಂದನಾ? ನೀವು ತಗೊಂಡಿದ್ದೆ ಇಲ್ಲೇ ತಗೊಂಡ್ರಾ? ಯಾವ ಇವಾಗ ತಗೊಂಡಿದ್ದು? ನೀವು ತಗೊಂಡಿದ್ದು 2,15,000. వీళ్ళు తీసుకునేది 2,15,000 తీసుకున్నారంట ఈ ఎద్దుల్ని. ನೀವು ಮಾರಕ್ಕ ಇಲ್ಲ? ಮಾರಕ್ಕೆ ನೀವು. ನಿಮ್ದು ಯಾವ ಬೆಂಗಳೂರು? ಸ್ವಂತ ಬೆಂಗಳೂರು. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಯಾವ ಏರಿಯಾನ? ಶಿವಾಜಿ. ఓకే. ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి. నా 2 ఆవులేనా? నా ఏం రేట్ చెప్తారా? ఇది ఆవు, అది ఎద్దా? నా ఏం రేట్ చెప్తారు? ఇది 38,500. ఆవు మాత్రం 38,500 చెప్తాను. ఆవు మాత్రం 38,500 చెప్తున్నారు. అది ఎద్దు 32,000 చెప్తాను. 32,000 చెప్తున్నారు. మీరేనా? మీరు ఇంకా నాకు తీసుకుంటారు? మీదే. నా పాలు ఎన్ని వస్తాయి? ఇది ఇంతే 1 లీటర్ వస్తుంది. 1 లీటర్ వస్తుంది. ప్లస్ మనం ఏమన్నా సేద్యం కోసం చేసుకోవచ్చు. 1 లీటర్ వస్తుంది. మనం ఏమన్నా సేద్యం కోసం చేసుకోవచ్చు. ఇది ఆవు. ఇది ఆవు, అది ఎద్దు వాళ్ళవి. ఫుల్ ఎద్దులు పండగలా ఉంది ఇది. ఈ చింతామణి సంత ఫుల్ భారీ ఎద్దులు అయితే వచ్చినాయి ఈ వారం. అప్పుడు ఏం రేట్ చెప్తారు? 1,40,000 చెప్తున్నారు ఎద్దులు. అంతా ఫుల్ భారీ హైట్ ఉన్నాయి ఎద్దులు. పళ్ళు 6 పళ్ళు 1,40,000 చెప్తున్నారు. ఈ పిల్లగానివి 1,40,000. మీరు యాడ్ నుంచి వచ్చినారు? ఆదిగిరే. ఎక్కడ? కోలార్ దగ్గర. చూడండి ఇవి మంచి బాహుబలి ఎద్దులు ఉన్నట్టున్నాయి. మరి అయితే ఫుల్ బాహుబలి ఎద్దుల మాదిరి ఉన్నాయి. ఫుల్ హైట్ ఉన్నాయి. అన్న ఏం రేట్ చెప్తారనా? ఏం రేట్? 2,25,000. 2,25,000 చెప్తున్నారు. ఎద్దులు ఫుల్ బాహుబలి ఎద్దుల మాదిరి ఉన్నాయి. ఫుల్ హైట్. ఎంత 6 అడుగులు ఉంటాయనా? పళ్ళు అరకడ అంట. ఫుల్ బాహుబలి ఎద్దుల మాదిరి ఉన్నాయి. మీది యా ఊరునా? చింతామణినా? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 50 కిలోమీటర్లు. అదే మన పక్క ఇంత హైట్ లేవు. అంతా చూస్తున్నారు ఎద్దుల్ని అంతా నిలుచుకొని. ఇక్కడైతే ఉన్నాయి ఇవి ఎద్దులు. అయితే ఫుల్ ఎద్దుల జాతర మాదిరి ఉంది. చింతామణి ఎద్దుల జాతర. ఆవులు, ఎద్దులు, నల్ల ఎద్దులు ఉన్నాయి. అన్న ఏం రేట్ చెప్తారు? 1,30,000 చెప్తున్నారు ఎద్దులు. నా పళ్ళు 2 పళ్ళ 2 పళ్ళు అంట. చూడచ్చు ఈ కడపళ్ళు వచ్చినట్లున్నాయి. ఎద్దులు అయితే భారీగా ఉన్నాయి. భారీ హైట్ అయితే ఉన్నాయి ఎద్దులు. ఎద్దులైతే హెవీగా చేరినాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న? శ్రీనివాసపురం. సరేనా? అయితే చూడండి ఎర్ర ఎద్దులైతే ఉన్నాయి. రెడ్. బ్రో ఏం రేట్ చెప్తారు?
2 లక్షలు 2 లక్షలు చెప్తున్నారు ఎద్దులు. హల్లు 4 పొండ్లు అంట. 4 పొండ్లు వేసినాయి అని చెప్తా ఉన్నారు. ఎర్ర ఎద్దులు ఇది. ఇంత భారీగా ఉన్నాయి ఎద్దులు. ఎద్దులు అయితే హెవీగా ఉన్నాయి. ఈ వారం ఎద్దుల జాతరే. ఫుల్ హైట్ ఉండేవి. ఇవి ఒక 5 అడుగులు ఉంటాయి, ఇవి ఒక 5 అడుగులు ఉంటాయి, అవి ఒక 6 అడుగులు ఉంటాయి, అవి ఒక 6 అడుగులు ఉంటాయి. ఆ పక్క ఇంకా అవి చూసే పని లేదు, ఇంకా హైట్ ఉన్నాయి. సరే బ్రో, ఇక్కడ ఉన్నాయి ఎద్దులు. అన్న ఏం రేట్ చెప్తారన్నా? 95,000 చెప్తున్నారు. నా ఎద్దులు కదా, ఎద్దులు 95,000 చెప్తున్నారు. ఇది నా పళ్ళు 2 పళ్ళు 95,000 చెప్తున్నారు. బాగున్నాయి ఎద్దులు. ఇక్కడ సింగల్ ఎద్దు ఒకటి ఉంది. ఏం రేట్ చెప్తారన్నా? 35,000 చెప్తున్నారు. సింగల్ ఎద్దు ఇది. పొల్లునా? ఇంకా పొల్లే ఏం లేదా? ఇంకా పొల్లే లేదని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక జత ఉన్నాయి. ఏం రేట్ చెప్తారనా? 145. 140 చెప్తున్నారు ఎద్దులు. చూడొచ్చు, బాగున్నాయి. నా పొల్లు 2 పళ్ళు కుమ్ముతాయా? 2 పళ్ళు ఎద్దులు. 145 చెప్తున్నారు. నా మీరు ఎక్కడి నుంచి వచ్చారనా? టేక్పల్లి పక్కలోనా? సిల్లిగట్ తాలూకు అంట, టేక్పల్లి అని చెప్తున్నారు. ఎద్దులు అయితే బాగున్నాయి. ఇవి చూడొచ్చు. ఇవి చింతామణి ఎద్దుల సంత. హెవీగా ఉన్నాయి ఎద్దులైతే. ఇక్కడ ఒక జత ఉన్నాయి, ఇక్కడ ఒక జత ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తారనా? 45,000. 2 కుర్లేనా? 2 కుర్లే 45,000 చెప్తున్నారు. పొల్లింగా లేదా? 45,000 చెప్తున్నారు కుర్లు. ఇది ఇక్కడ ఒక జత ఉన్నాయి ఎద్దులు. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుతాము. నా ఏం రేట్ చెప్తారు నాన్న? 120 చెప్తున్నారు ఎద్దులు. నా పొల్లు 4 పళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మురుగుమల ఇంకా వచ్చారంటే ఇల్లు. 4 పళ్ళు 120 చెప్తున్నారు. ఈ వారం ఎద్దులు ఫుల్ చేరింది. ఫుల్ చేరింది ఎద్దుల సంత. ఎద్దులు ఫుల్ ఎద్దులంతా. కొంచెం భద్రంగా అయితే ఉండాలా ఎద్దుల సంతలో. ఎద్దులు ఏమారితే కుమ్ముతాయి లేదా తిన్నుతాయి. చూడండి, ఇవంతా ఎద్దులు. ఇంకొక జత అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారనా? 85,000 చెప్తున్నారు కుర్లో. నా పొల్లు అది వేసింది, ఇది ఇంకా లేదు. అది వేసింది, ఇది ఇంకా లేదు పొల్లు అని చెప్తున్నారు. 85,000 చెప్తున్నారు ఆయన వాళ్ళది. ఇక్కడ ఒక జత అయితే ఉన్నాయి, అడుగుతాము. ఏం రేట్ చెప్తారనా? 82,000 చెప్తున్నారు. ఇది ఎద్దులు. నా పొల్లు ఒకటైతే వేసిందంటే ఇంకోటి వేసింది లేదు అని చెప్తున్నారు పొల్లు. ఎద్దులు అయితే ఇట్లున్నాయి. చూసారు కదా చింతామణి సంత. ఇంకా ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.